ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి, మీ యొక్క పరిశుద్ధ రక్తం ఆశ్రయించి నిలబడి ఉంటుండగా తండ్రి, మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాం నాయన. నిలబడింది నేను కానీ మాట్లాడేది మీరే తండ్రి. మీరే మా జీవితాలకు కావాల్సిన ఒక వాక్యంను మాకు అనుగ్రహించి మా జీవితాలు సరిచేసి నీ వైపు ఇంకా మమ్మల్ని ఆకర్షించుకోమని, ఇలాగ మార్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగ్యం నుంచి మనం ఒక వచనం నుంచి మనము దేవుడు మనకు అనుగ్రహించే వర్తమానం గురించి ధ్యానం చేద్దాం, ఆలోచన చేసుకుందాము. 5వ వచనం ఎవరైనా ఫస్ట్ భాగం చదివి సహాయం చేయండి. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనుషులకు కనబడే నిమిత్తము వీళ్ళు పనులు చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం కూడా వీళ్ళని అండమే కాకుండా మనల్ని కూడా మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. మనం దేవుని ఆలయానికి వస్తున్నాం, ఎవరి కోసం వస్తున్నాం? పాస్టర్ గారి కోసం వస్తున్నామా? అటెండెన్స్ కోసం వస్తున్నామా? లేకపోతే ఇక క్రైస్తవులం కాబట్టి సాంప్రదాయబద్ధంగా వచ్చిన అలవాటు ప్రకారంగా సండే వస్తున్నామా? లేకపోతే ఆదివారము మనం కూడుకొని దేవుని మహింపరచాలి, ఒకరినొకరిని పురుగొల్పుకునే సమయం ఇదే, ఒకరినొకరు ఆదరించుకునే సమయం ఇదే, ఒకరి గురించి ఒకరు తెలుసుకునే సమయం ఇదే అని దేవుని ఒక శరీరంగా మహిమపరచడానికి మనం ఆదివారం కూరుకుంటున్నామా? ఇంకోటి, అదేవిధంగా మనము ప్రార్థిస్తున్నప్పుడు కానీ ఎలాగంటే మన ప్రార్థన అనేది దేవుడు ఎలా చెప్పిండంటే, మీరు ప్రార్థించుకున్నప్పుడు గదిలో వెళ్ళి సీక్రెట్గా చేయండి, ఎందుకంటే పరలోకమందున మీ తండ్రి రహస్యంగా చూసే దేవుడు మిమ్మల్ని బాహాటంగా హెచ్చిస్తాడు అని వ్రాసుంటారు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా బయట మనుషులకు తెలిసేటట్టుగా, ఇంకోటి నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన సమయం ఇది, మీరు నా కోసం నేను ప్రార్థన ఇన్సేపు చేసేటప్పుడు ప్రార్థన చేయమని చెప్పాల్సిన అవసరం కానీ లేదు, ఎందుకంటే ప్రార్థన అనేది దేవుడు సీక్రెట్గా ఉండాలని చెప్పాడు. సేమ్ అదే ఫాస్టింగ్ విషయంలో కూడా దేవుడు అలాగే చెప్పాడు. ఇంకోటి, ఒకరికి ఇచ్చే విషయంలో ఏదైనా చారిటబుల్ డీడ్, గుడ్ డీడ్ చేసినప్పుడు దేవుడు కూడా ఏమన్నాడంటే, మీరు ఇచ్చేది ఎడమ చేతికి ఇచ్చింది కుడి చేతికి తెలియొద్దని చెప్పాడు. ఇలాగా సీక్రెట్గా చేసుకురావాలని చెప్పిన దేవుడు వీళ్ళ దగ్గరకు వచ్చేపాటికి ఏమంటుండంటే, మీరు చేసే ప్రతి ఒక్క పని మనుషులు చూస్తున్నారని, మనుషుల కోసం చేస్తున్నారని దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు అనమాట, చెప్తున్నాడు అనమాట. మనము ఈ విషయం గురించి మనము ఒకసారి ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. మనం చేసే భక్తి అసలు ఎవరి కోసం చేస్తున్నాం? మనుషుల కోసం చేస్తున్నామా? సమాజంలో ఒక క్రైస్తవులాగా నేను యాక్సెప్ట్ చేయబడాలని చేస్తున్నామా? సమాజంలో ఇక్కడ ఒక క్రైస్తవుడు ఉన్నాడని అందరికీ తెలియదాని కొరకే మనము భక్తి చేస్తున్నామా? లేకపోతే పాస్టర్ గారి దగ్గర ఈ రోజు బైబిల్ చదివేటోడు, ప్రార్థన చేసుకునేటోడు అని అనిపించుకోవడానికి చేస్తున్నామా భక్తి అనేది మనం చూసుకోవాలి. దేవుడు ఈరోజు మనల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. అసలు మీరు ఎందుకు చేస్తున్నారు భక్తి? ఎవరి కోసం చేస్తున్నారు భక్తి? మనుషుల కోసమే కనబడాలని మీరు చేస్తున్నారా? లేకపోతే నేను సమాజంలో మహిమపరచబడుటకు, మీరు నాలాగా మారుటకు, నన్ను పోలి నడుచుకోవడానికి మీరు భక్తి చేస్తున్నారా అనే విషయాలు దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నారనమాట. సో మనము ఇంకొన్ని వాక్య భాగాల నుంచి వాక్యాన్ని మనం ఆలోచన చేసుకుందాం. ఎలాగంటే గల్తీ 6:7లో ఏమని రాసి ఉంటుందంటే, మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు అని ఉంటుంది. మనము మనుషుల్ని ఫూల్ చేయొచ్చు అనమాట. ఎలాగంటే, నువ్వు ఒక డైలీ రొటీన్ లాగా పెట్టుకొని ఈ రోజుకి 3 అధ్యాయాలు చదువుతున్నాను, లేకపోతే 5 అధ్యాయాలు చదువుతున్నాను, ఈ రోజుకి నేను 1 గంట ప్రార్థన చేశాను అని మనం ఒక పనిలాగా, కష్టంలాగా, ఒక ట్రెడిషన్, ఆచారంలాగా దాన్ని చేస్తున్నట్లయితే అది మన జీవితంలో ఆచారంగానే ఉంటుంది కానీ ఆచరణలోకి రాదనమాట. ఎందుకంటే మనము ప్రార్థన వాక్యం ఎందుకు చదువుతున్నాం? చదవాలి కాబట్టి చదువుతున్నాం. కానీ దేవుడు మనతో మాట్లాడాలని చదువుతున్నామా? ప్రార్థన చేసేది ఎందుకు చేస్తున్నాం? చేయకపోతే పాపం కాబట్టి చేస్తున్నాం. కానీ మనం దేవుడితో మాట్లాడాలి. ఇప్పటిదాకా దేవుడు వాక్యంతో నాతో మాట్లాడిండు కదా, నేను ఆయనతో ఏమైనా మాట్లాడుతున్నానా? నేను ఆయనతోటి ముచ్చటిస్తున్నానా? ఆయనతో నేను కన్వర్జేషన్ అవుతుందా? నాకు ఆయనకు రిలేషన్షిప్ బాగుందా అని మనం ప్రార్థన చేసే వారికి ఉంటున్నామా అని చూసుకోవాలి. ఎందుకంటే మనము ప్రార్థన చేసుకుంటున్నా కానీ, వాక్యం చేస్తున్నా కానీ, ఈవెన్ కానుకలు ఇస్తున్నప్పుడు కానీ, ప్రతి స్థలంలో ఆయనకు పాట పాడుతున్నప్పుడు కానీ, ఆరాధన చేస్తున్నప్పుడు కానీ అసలు మనం ఎందుకు చేస్తున్నాం? దేవుని కోసం చేస్తున్నాం. ఎందుకంటే దేవుడే ఏమన్నాడంటే, నేను హృదయాంతాలు ఎరిగే దేవుణ్ణి, నన్ను మీరు మోసం చేయలేరు, ఎందుకంటే నేను వెక్కిరించబడనని దేవుడు వాక్యంలో ప్రకటిస్తుంది. కాబట్టి మనము
ఎందుకు చేస్తున్నాం ఈ పనులు? మనం బైబిల్లో కొన్ని సందర్భాలు కొన్నిటి గురించి మనం ధ్యానం చేస్తూ మనల్ని మనం ఈ ప్రశ్న అడుక్కుందాం అనమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22 నుంచి 23 ఎవరైనా చదివి సాయం చేయండి. మత్తయి సువార్త 7 22 నుంచి 23. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు ఇక్కడ కొన్ని పనులు చేశారు, అవి జరిగాయి కూడా. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వాళ్ళు ఏం చేశారండి? ప్రవచనం చేశారు. రెండవది ఏం చేశారు? దెయ్యాలను వెళ్ళగొట్టారు. మూడవది ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేశారు. ఇక్కడ వాళ్ళు చేసిన 3 పనులు చూసుకున్నట్లయితే, ఈ మూడింటిని మనం ఆలోచించుకున్నట్లయితే, ఇప్పుడు ప్రవచనం ఎవరైనా చెప్పారనుకోండి, అది 10 మందికి కనిపిస్తుంది వాడు మాట్లాడుతున్నట్టు, 10 మందికి వినిపిస్తుంది ప్రవచనం. ఇది మనుషులకు కనపడే ఒక యాక్షన్ అన్నమాట. రెండో యాక్షన్ వచ్చేపాటికి ఏంటిదంటే దెయ్యాలను వెళ్ళగొట్టడం. దెయ్యాలు వెళ్ళగొట్టడం అంటే మనం బైబిల్లో చూసుకున్న ప్రతి సందర్భంలో దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు వాడి కింద పడి కొట్టుకోవడం కానీ, అన్కాన్షియస్ అయిపోయి పడిపోవడం కానీ, దెయ్యం వెళ్ళగొట్టిన ప్రతిసారి ఏదైనా ఒక కాన్సిక్వెన్స్ అవ్వడం కానీ ఉంటుంది. కాబట్టి దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు కూడా దెయ్యము వెళ్ళగొట్టబడే సందర్భంలో ఏదైనా ఒక మనుషులకు కనబడే ఒక యాక్షన్ జరుగుతుంది. దాని చుట్టూ వారి చుట్టూ ఉండే ప్రజలు దాన్ని గుర్తిస్తారు, వాడిలో ఒక మార్పును కూడా గుర్తిస్తారు. సో అది కూడా మనుషులకు కనిపించేది అనమాట. అంటే మనుషులు చూసి గుర్తుపట్టగలుగుతారు వాడి దెయ్యం ఉందో లేదో అని, వాళ్ళలో దెయ్యం ఉందా వెళ్ళిపోయిందా అని. మళ్ళీ దాని తర్వాత మనం ఇంకోటి చూసినట్లయితే అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు అనమాట. సూచక్రియలు మహత్కార్యాలు అంటే ప్రతి ఒక్క సూచక్రియకు ప్రతి ఒక్క మహత్కార్యానికి ఎవిడెన్స్ ఉంటుంది అనమాట, ఫిజికల్ ఎవిడెన్స్ ఉంటుంది. అంటే అది కూడా మనుషులకు కనిపించేది అనమాట. సో వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా ఈ నామంలో మేము ప్రవచనం చేయలేదా? అందరూ విన్నారు కదా, మేము చెప్పిన ప్రవచనం జరిగింది కదా, అంటే అందరు జరగడం చూశారు, మమ్మల్ని ప్రవక్తగా ఎంచారు, నీ నామంలోనే మేము ఇచ్చేసాము. రెండోది ఏంటి? దెయ్యాలు వెళ్ళగొట్టామంటే మేము నీ నామాన్ని ఏ విధంగా వాడామంటే దెయ్యాలు కూడా అపవిత్ర ఆత్మలు కూడా వెళ్ళిపోయేటట్టుగా మేము వాడాము. మా భక్తి ఆ స్థాయిలో ఉంది. ప్రజలు కూడా చూశారు, ఎవరైతే పట్టి పీడింపబడతారో వాళ్ళు కూడా బాగుపడ్డారు. దానికి కూడా ఎవిడెన్స్ ఉంది. మూడోది వచ్చేపాటికి మహత్కార్యాలు చేయలేదా? ఎవరికైతే అనారోగ్యం లేదో ప్రార్థిస్తే వారికి ఆరోగ్యం వచ్చింది. ఎవరి జీవితంలో పరిస్థితిగా ఒక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ లేకపోతే ఒక కుటుంబ సంబంధం కానీ అది చనిపోయే స్థాయి దాకా వచ్చినప్పుడు మేము ప్రార్థించినప్పుడు నువ్వు సజీవుడైన దేవుడవు, దాన్ని మళ్ళీ నువ్వు సజీవం చేశావు, మా పరిస్థితులు బాగు చేశావు, ఈ అద్భుతాలు చేశావు, దీనికి మేము సాక్షులం కాదా? మేము చేయలేదా? వాళ్ళు అనుభవించలేదా? వాళ్ళు దాన్ని పొందుకోలేదా అని అడిగారు. అడిగినప్పుడు దేవుడు ఏమంటుండంటే, వీళ్ళు ఇంత కథ చెప్పిన తర్వాత దేవుడు ఏమంటుండంటే, నేను మిమ్మల్ని ఎరగను అంటుండనమాట. సో ఇప్పుడు మనం ఇన్ని కార్యాలు చేస్తున్నాం, దేవుని నామంలో ప్రవచనం చేస్తున్నాం, నిలబడి వాక్యం చెప్తున్నాం, దెయ్యాలు వెళ్ళగొట్టేంత పరిశుద్ధ జీవితం, దెయ్యాలు వెళ్ళగొట్టేంత స్థాయి మనకుంది, ఆయన నామాన్ని మనం వాడుతున్నాం, ఆ స్థాయిలో ఉన్నాము. ఎంతోమంది జీవితంలో ఒక అద్భుత కార్యాలు చేసేవారిగా 10 మందిని ఆశీర్వదించి దీవించి వాళ్ళున్న గుంట నుండి వారున్న ఒక తక్కువ స్థాయి నుండి తీసుకొచ్చే వారిగా ఉన్నాం. కానీ దేవుడు చివరికి ఆయన సన్నిధికి వచ్చేపాటికి ఆయన ఏమంటుండంటే, మీరెవరో నాకు తెలియదని అంటుండనమాట. సో మనము ఇన్ని కార్యాలు చేసినా కానీ, ఒక దేవుని ఒక ప్రవక్త అని ఒక ప్రజల మధ్య ఒక గుర్తింపు పొందినా కానీ, ఇతడి దగ్గరికి వెళ్తే దెయ్యాలు వెళ్ళగొట్టబడతాయి, ఇతరులు దేవుడు ఆ శక్తి ఉంచిందని ప్రజలు గుర్తించే విధంగా ఉన్నా కానీ, ఇతని దగ్గరికి వెళ్తే అద్భుత కార్యాలు జరిగితే దేవుడు ఇతను తోడుండని ప్రజలు గుర్తించినా కానీ ఆ దేవుడే మనల్ని గుర్తించట్లేదన్నమాట. నువ్వెవరో నాకు తెలియదని అంటుండు. సో మనము మనుషుల కొరకు చేస్తున్నాము, దేవుడు మన ద్వారా మనుషులు ఎదుట చేయిస్తున్నాడు, కానీ మనము ఫైనల్గా ఆయన దగ్గరికి వెళ్ళేపాటికి నువ్వెవరో నాకు తెలియదు అంటుండు. ఈ యొక్క సందర్భాన్ని గురించి మనం ఆలోచించుకున్నట్లయితే ఇంకోటి, లూకా సువార్త 16:15లో ఎవరైనా చదివి సాయం చేయండి. లూకా సువార్త 16:15. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనుషులు మీరేదో గొప్ప అనుకుంటారు, ఎందుకంటే మీరు నిలబడితే ప్రవచనం చెప్తారు, ప్రవచనం నెరవేర్పు అవుతుంది.
మీరు ఒకటి ప్రార్థన చేస్తే ఆడిలో దెయ్యం పోతుంది, వాడు బాగుపడుతుండు. మీరు ఒకవేళ ఒకరి మీద చేతులు ఉంచినా కానీ, ఒకరి జీవితంలో అద్భుతం జరగాలని ప్రార్థన చేస్తే వారి జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి. కాబట్టి అమ్మో వీడు గొప్పోడు, అమ్మో వీడు ఒక మంచి స్థాయి ఉన్నోడు, ఒక మంచి వ్యక్తి అని ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తున్నారు. కానీ ఇక్కడ ఏమని రాస్తుంది, దేవుడు దృష్టికి మీరు అసహ్యులు అన్నమాట. అంటే ఇక్కడ దేవుడు మన హృదయాలు ఎరుగుతున్న దేవుడు. ప్రజల కొరకు దేవుడు మన ద్వారా కార్యాలు చేయిస్తాడండి. ఎందుకంటే పాత నిబంధనలో కూడా వాళ్ళకి దాహం వేసినప్పుడు దేవుడు ఏమంటాడు, దాంతో మాట్లాడమంటాడు, దేనితోటి, బండతోటి. కానీ మోషే ఏం చేస్తాడు, ఓ దెబ్బేస్తాడు, నీళ్ళు వస్తాయి. నీళ్ళు ఎందుకు వచ్చినాయి, ప్రజల కోసం వచ్చింది. కానీ దాని రిజల్ట్ మోషే జీవితంలో మనం చూసాం కదా, ఆయన చేసిన పనికి. సో ఇప్పుడు ఈ దేవుడు మనకు చెప్తాడు, మన ద్వారా కార్యాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే మన ద్వారా దీవించబడాల్సిన ప్రజలు కానీ, మన ద్వారా హెచ్చరింపబడాల్సిన ప్రజలు కానీ, మన ద్వారా విడుదల పొందాల్సిన ప్రజలు కానీ, మన ద్వారా వాళ్ళ జీవితంలో ఒక మేలు, ఒక ఆశీర్వాదం పొందాల్సిన ప్రజలు కానీ ఉన్నారు. కాబట్టి దేవుడు మనతో చేయిస్తాడు. కానీ ఇవి దేవుడు మనతో చేయిస్తాడు కాబట్టి మనకు దేవుడికి ఒక మంచి కనెక్షన్ ఉంది. మేము దేవుడు దోస్తు అనడానికి లేదు. ఎందుకంటే ఇవన్నీ చేసిన వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత ఇవి చేసినాం కదా, మమ్మల్ని పక్కనే వేసినాం అంటే అసలు నువ్వు ఓడో నాకు తెలియదు అన్నారు దేవుడు. సో మనము ఎలాగంటే మనుషులతోటి అనిపించుకోవాలని కాదు, కానీ ఎప్పుడు మన హృదయము దేవుడితో కరెక్ట్గా ఉందా లేదా, మనం చేసే ప్రతి ఒక్కటి ఆయన గణపరిచేదిగా, ఆయన హెచ్చించేదిగా, ఆయన దృష్టికి యాక్సెప్టెన్స్గా ఉందా లేదా అనేది మనం చూసుకునే వారంగా ఉండాలి. ఆ విధంగా మన జీవనం కానీ మనము జరిగించే వారంగా ఉండాలి. బైబిల్లో నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్స్ ఇట్లాంటిది నేను ఒకటి మీకు చూపిస్తానండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరున ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను. మిగతాది దీని గురించి ఫస్ట్ ఆలోచన చేసిన తర్వాత చదువుకుందాము. సో ఈ ఒక ఆయన వచ్చి, యేసయ్య నేను పరలోకానికి వెళ్ళాలి అని ఏం చేయాలన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, నన్ను మంచి బోధకుడు అని ఎందుకు అంటున్నావు, మంచి దేవుడు ఒక్కడే అని చెప్తూ ఏమంటాడంటే, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆజ్ఞలన్నీ గైకొనాలంటాడు. అప్పుడు ఈయనేమంటాడంటే ఏ ఆజ్ఞలను అడుగుతాడు. మరి ఏ ఆజ్ఞలు అన్నప్పుడు దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఏమని చెప్పిందంటే, నువ్వు నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. 6 చెప్పిండు కదా దేవుడు. ఈ 6 గురించి మనం ఆలోచన చేద్దాం. ఒక నిమిషం. ఈ 6 చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడంటే, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నాను కదా, ఇంకేమన్నా కొద్దువునా అని అడుగుతాడు అనమాట. ఇక్కడ దాకా వచ్చేపాటి ఇప్పుడు ఈ 6 ఉన్నాయి కదండి, ఈ 6 ఎట్లంటే సమాజం గుర్తించేవన్నమాట. ఈ 6 విషయాలు దేవుడు చెప్తాడు. ఏంటిదంటే, నరహత్య చేయొద్దని, మర్డర్ చేస్తే ఇక పోలీస్ ఫ్లెక్సీలకు ఎక్కుతాం, మనం అందరూ తెలిసిపోతుంది. వ్యభిచారం చేస్తే 10 మందికి తెలిసిపోద్ది, మనల్ని అనకపోయినా కానీ అనుకునేటోళ్ళు ఉంటారు. కాబట్టి సమాజంలో మన గురించి వాళ్ళు తెలుస్తుంది, మన గురించి మాట్లాడుకుంటారు. అంటే ఇది కూడా మనుషులు చూసేది, మనుషుల దృష్టికి వచ్చేది. 3వది వచ్చేపాడి దొంగతనం కూడా మనుషులు చూసేది, గుర్తుపట్టేది. అబద్ధ సాక్ష్యం పలకడం అన్నమాట. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, మన ముచ్చట మనకే తెలుసు అనుకుంటాం, కానీ 10 మందికి కూడా తెలుస్తుంది. మనం ఇంకొకరి గురించి ఇంకోలా మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా, వాళ్ళు కూడా ఏమవుతుంది చూసేటోళ్ళు కదా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా గుర్తుపడతారు. వాళ్ళు ఏమని ముద్రేస్తారంటే, వీడి లాభం కోసం కానీ, లేకపోతే వాడిని తక్కువ చేయడానికి ఒక అబద్ధం సాక్ష్యం పలికిండు అనే ఒక ఇంప్రెషన్ ప్రజల్లో మధ్యలో కలుగుతుంది. ఇది. ఇంకోటి ఏంటిదంటే, తల్లిదండ్రులు సన్మానించడం అనేది మనం ఎట్లా చూస్తామంటే, తల్లిదండ్రులు ఏదన్నా ఒకటి చెప్పినా కానీ, మనం చేసేవారిగా కానీ, వాళ్ళు మనకి మేలు చేసినా కీడు చేసినా వాళ్ళని అన్ని విషయాలు సన్మానించమని దేవుడు చెప్పాడు. సో మనం వాళ్ళని సన్మానించినట్లయితే కూడా ప్రజలు గ్రహిస్తారు. ఎలాగంటే, ఈ బాబు చూడని వాళ్ళ తల్లిదండ్రులని ఎట్లా చూసుకుంటుండో, మన జీవితంలో మనం ఎంతమంది కుటుంబాల్లో మనం అట్లా చూడలేదు. ఈ బాబు కానీ పాప కానీ వాళ్ళ మమ్మీ డాడీని ఎంత ప్రేమిస్తుంది, వాళ్ళని ఎంత హెచ్చిస్తారు, వాళ్ళు ఎంత గణపరుస్తారు. వాళ్ళ స్థాయి అంటే, ఇప్పుడు పిల్లల స్థాయి, పిల్లలకి ఏదైనా మంచి జీతము వచ్చి, ఉద్యోగం వచ్చి,
హై పొజిషన్లో ఉన్నా కానీ తల్లిదండ్రుల్ని ఇంకా వాళ్ళు గౌరవిస్తున్న, వాళ్ళు ఇంకా ప్రేమిస్తున్న, సమాజం కూడా గుర్తించేది ఇది కాకుండా ఇంకోటి ఏంటిదంటే నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించడం అనేది. ఇది కూడా చాలా కష్టమైన ఆజ్ఞ. ఎందుకంటే ముఖ్యమైన 2 ఆజ్ఞలు, ఇది సెకండ్ ఆజ్ఞ అనమాట. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే నాకు ఇది అవసరము, నాకు ఇది ఉంటే బాగుండని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అదే నువ్వు ఇంకొకరికి చేయడం. ఇది చేసినప్పుడు పొందుకున్నోడికి తెలుస్తుంది, పక్కన చూసే వాళ్ళకు కూడా తెలుస్తుంది నువ్వు చేస్తున్న వాళ్ళ జీవితంలో. నువ్వు కూడా అంటే ఈ 6 అనేవి 10 మంది చూసేవి. ఒక సమాజం గుర్తించి ఈడొక మంచి క్రైస్తవుడు, ఈడొక మంచి కుమారుడు తండ్రికి, ఈడొక మంచి మనవడు ముసలోళ్ళకు, అది ఈడొక మంచి భర్త, ఒక మంచి అధికారి, ఎందుకంటే ఈయన అధికారి అన్నమాట. ఇంకేంటి, ఒక నిమిషం, ఈయన ఒక మంచి మనవడు, ఒక మంచి అల్లుడు, ఇలా చాలా మంచివాడు, అసలు పర్ఫెక్ట్ అంటే వీడే అని ఉన్నోడు ఈయన పరిస్థితి. ఎందుకంటే సమాజం చూసే ప్రతి ఒక్క ఆజ్ఞలన్నిట్లో పర్ఫెక్ట్ ఉన్నాడు కాబట్టే ఏమంటుండంటే దాని కింద వచ్చేపాటికి ఇంకేమన్నా తక్కువ ఉందా అని యేసు ప్రభుని ఎందుకు అడుగుతుందంటే, చూస్తున్నావుగా సమాజం సాక్ష్యం అని యేసు ప్రభుకి ఒకటి వేసిండు. కాబట్టి ఇట్లా పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తికి దేవుడు ఏమంటున్నాడు అంటే, దాని కింద వచ్చిన చదవనంటే, అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచూ వెళ్ళిపోయాను. హల్లెలూయా. దేవుడు ఎంత మంచోడో చూడండి. కాదు దానికన్నా ముందు ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఈయన ఏమంటాడు, పరలోకానికి ఎంట్రీకి నేనేం కావాలంటాడు. దేవుడు ఏమంటాడంటే, నువ్వు పరిపూర్ణం, ఇఫ్ యు వాంట్ టు బి పర్ఫెక్ట్ అంటాడు. అంటే ఎంట్రీకి మనకు ఉండాల్సిన బేర్ మినిమం వాల్యూ ఏంటి, పర్ఫెక్షన్ అన్నమాట. ఇన్ని చేసినోడు సమాజంలో అంటే ఏంటి, దేవుడికే అడుక్కో అంటే వాళ్ళు చెప్తారు నీకు అని అన్నోడికే దేవుడు ఏమంటుండంటే నువ్వు ఇంకా పర్ఫెక్ట్ కాదంటుండనమాట. మనము మన జీవితంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ 10 ఆజ్ఞలు కాకుండా మనకిప్పుడు ఒకరిని నరహత్య చేయడం అనుకోండి, అంటే ఏంటి, సహోదరుని వ్యర్థుడా అనడం. మనకి ఇంకేంటి, ఈ ఆజ్ఞలోనే ఇంకా డెప్త్ మనకి యేసయ్య నేర్పించిండు కదా. మనం వాక్యం చదువుకుంటున్నప్పుడు వింటున్నప్పుడు కానీ మనం ఈ ఆజ్ఞల్లోనే తప్పిపోతున్న వాళ్ళమైనా అవుతున్నప్పుడు మనం దేవుణ్ణి నాలో ఇంకేమన్నా ఉందా అని అడిగే స్థాయి ఫస్ట్ మనకుందా అది చూసుకోవాలి. 2వ స్థాయి వచ్చేపారికి అది ఆ స్థాయి ఉన్నా కానీ సమాజంలో చెప్పాను, ఒక మంచి మనవడు, మంచి కొడుకు, ఒక మంచి భర్త, ఒక మంచి వ్యక్తి, ఒక మంచి ఉద్యోగ స్థాయిలో ఉన్న వ్యక్తి అలా అనిపించుకుంటున్న ఆ పేరున్నా కానీ మనం పర్ఫెక్ట్ కాదన్నమాట. మనలో ఇంకోటి కొదువ ఉంటుంది. దేవుడు ఏమంటుండంటే నువ్వు పరలోకానికి ఎంటర్ అవ్వాలంటే నీకు పర్ఫెక్షన్ ఉండాలంటుండు. కానీ దేవుడు ఎంత ప్రేమగల్లోడంటే ఆ పర్ఫెక్షన్ని ఎట్లా పొందుకోవాలో మన కింద చెప్తాడు. అంతకన్నా ముందు మనం ఏం చూద్దామంటే, నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలంటే ఒకసారి మళ్ళీ చదవనంటే, యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. చాలు. ఇప్పుడు ఈ 6 మనుషులకు కనిపించే వాటిలో మనోడు సూపర్ కదండి. ఈ వచనం ఇక్కడికి వచ్చేపాటికి ఏమంటాడంటే, నీకున్నదంతా అమ్మేసి బీదలకిచ్చి ఇచ్చిరా, పరలోకంలో నీకు ధనం సమకూర్చబడుతుంది అని ఉంటుంది. ఇది ఏ ఆజ్ఞ మనం చూసుకున్నట్లయితే 10 ఆజ్ఞల్లో ఉన్న మొదటి ఆజ్ఞ, నేను తప్ప నీకు ఇంకో దేవుడు ఉండొద్దని. మనోడు అక్కడ పోయిండు. ఎందుకు పోయిండంటే ఆ లాస్ట్ వచనం, మిగులు ఆస్తి గలవాడు కనుక ఏడుచుకుంటూ వెళ్ళిపోయింది. అంటే ఏంటి, 10 మంది మధ్య మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి అయినా కానీ అతడి హృదయంలో దేవుడి స్థాయి దేవుడికి లేదు, ధనానికి ఇచ్చిండు స్థాయి. ఇది ఎవరికి తెలుస్తుంది, వాడికి తెలుస్తుంది, దేవుడికే తెలుస్తుంది. అంటే మనం అడిగితే దేవుడు మన జీవితంలో ఏది తక్కువ ఉందో చెప్తాడు, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలో చెప్తాడు. కానీ నేను మామూలుగా మనం దీన్ని కొంచెం డిస్కస్ చేసుకున్నాం. పర్ఫెక్షన్ అని అనబడుతున్న మనుషులే ఏంటిది, వాడి స్థాయి, వాడి హృదయంలో దేవుడికి అసలు ప్లేస్ లేదు. ఎందుకంటే దేవుడు ఏమంటాడంటే, దేవుడికి కానీ సిరికి కానీ అంటే ఏంటి, ఆ స్థాయి అంటే దేవుడికి ఇచ్చే స్థాయి రెండిటికి ఉంటే మనోడు దేవుణ్ణి పక్కకు దోషి సిరికి స్థానం ఇచ్చిండు. కానీ జీవితం అట్లిచ్చిండు, మనసాక్షి నొప్పిస్తుంది,
కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి మనోడు పైన మనుషులు కనిపించే 6 పర్ఫెక్ట్ చేస్తుందన్నమాట. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఈ మనుషుడు ఈ స్థాయి దేవుడికి నేను ఇవ్వట్లేదు, అవును నాకు మనసు ధనం మీద ఎక్కువ ధ్యాస కలుగుతుంది, కానీ నేను మనుషుల ఎదుటన్న ఒక మంచి సాక్ష్యం ఉండాలి, 10 మంది నన్ను చూసి దేవుణ్ణి తెలుసుకోవాలనే ఒక తపనతోటి, ఎందుకంటే మనసాక్షి గద్దిస్తుంది, దాన్ని సంపుకోలేక ఏదో కష్టాలు పడుతూ ఈ 6 మనుషులు కనిపించే పర్ఫెక్ట్గా చేసుకుంటూ వస్తుండు. కానీ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తుండంటే ఈ ఒక్కటి నువ్వు నీ సొంతంగా చేసుకోలేవు కాబట్టి నా మాటిను నా గైడెన్స్ని ఫాలోగా ఫస్ట్ ఏంటిదంటే అది నీలో ఉండొద్దంటే ఫస్ట్ దాన్ని నీ నుంచి తీసేయి. అంటే ఏంటి? అమ్మేసి బీదలకు ఇచ్చే. తర్వాత దేవుడు ఎంత ప్రేమగల్లోడంటే అట్లా ఇచ్చినా కానీ నీ సొంతంగా నువ్వేమి చేయలేవు, మనసు లాగుతుంది కాబట్టి నన్ను ఫాలో అవ్వంటుండనమాట దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. కొన్ని ఎలాగుంటాయంటే మనుషులకు కనిపించే లోపాలు ఉంటాయి, కొన్నేమో దేవుడికి మనకు తెలిసిన లోపాలు మాత్రమే ఉంటాయి అన్నమాట. దేవుడు ఇప్పుడు ఏమంటుండంటే మనుషులకు కనిపించేటట్టు హడావుడి మస్తు చేసినావు, కానీ పైన మత్తయి 7లో మనం చూసుకున్నట్లయితే నువ్వెవరో నాకు తెలియదు అంటుండు. అయ్యో దేవుడా నువ్వు అట్లా అంటున్నావు ఏంటి అని ఒకరి జీవితం ఎగ్జాంపుల్ కూడా దేవుడు మనకు చూపించిండు. మనుషులకు కనిపించే 6 లాస్ని ఎత్తి ఇవి నువ్వు చేస్తున్నావా అంటే చూసుకో దేవుడా, వాళ్ళని అడుగు వీళ్ళని అడుగు, సమాజం చూస్తుంది కదా నేను పర్ఫెక్ట్ అని అన్నాడు. అని ఇంకేమన్నా ఉందా అన్నాడు. అంటే ఏమని చెప్తావు చెప్పుకో, నేనైతే మస్తున్నా అని దేవుడికి అన్నాడు. ఆ స్థాయికి ఎదిగిండు. కనీసము మనుషుల ఎదుటన్న నిందారహితంగా ఉన్నాడు అనమాట. ఆ జీవితం ఉంది. కానీ దేవుడు మనల్ని పరలోకానికి చేరేటట్టు ప్రేమిస్తుండు కాబట్టి ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి, ఆయన రాజ్యంలో ఆయన స్థాయి, ఆయన ఎలాగైతే తీర్పు తీరుస్తుండో ఆ తీర్పు కూడా మనకి ఇచ్చేటట్టుగా, ఆయన ఎలాగైతే ప్రజల్ని పరిపాలిస్తుండో మీరు కూడా నాతో పాటు పరిపాలించిందని అంత ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఏమంటుండంటే నాన్న ఇది ఒక్కటి నీలో ఉంది, ఏంటిదంటే నేను నీ హృదయంలో లేను, నా స్పేస్లో నీకు ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఈ మనిషికి ధనము. మనకి ఎట్లంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండొచ్చు. మన యొక్క ఉద్యోగం అయి ఉండొచ్చు, లేకపోతే మన యొక్క కుటుంబ సంబంధాలు అయి ఉండొచ్చు, లేకపోతే మనకున్న సమస్యలే మనకి దేవుడు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడు సమస్యల గురించి, ఇప్పుడు నేను ఇంగ్లీష్ సర్మన్ ఏదో సర్మన్గా రీల్ ఏదో చూస్తున్నప్పుడు పాడ్కాస్ట్లో నాకు తెలిసి ఒకడు అన్నాడు అనమాట, వరీయింగ్ ఈజ్ వర్షిపింగ్ అన్నాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఏదైనా ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ చింతిస్తూ దాని గురించి ధ్యానం చేస్తున్నావు, కానీ ధ్యానం చేయాల్సింది ఏంటి? దేవుణ్ణి, వాక్యాన్ని. దాని కాకుండా నువ్వు ఒక ఇబ్బందిని నీకు జీవితంలోకి వెళ్ళిన ఒక చిన్నదై ఉండొచ్చు, పెద్దదై ఉండొచ్చు, ఇప్పటికన్నా అయి ఉండొచ్చు, లేకపోతే 10 ఏళ్ళ ముందు ఆలోచించైనా నువ్వు దాని గురించి వరి అవ్వచ్చు. దాన్ని నువ్వు ఆలోచన చేస్తూ దాన్ని ధ్యానం చేస్తూ అది నీ జీవితంలో ఒక విగ్రహంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ దేవుడు ఏమంటుండంటే ఇవన్నీ ఉంటాయి కరెక్టే, నీ సొంతంగా చేసుకోలేవు కాబట్టి నా గైడెన్స్ ఏమంటుండు, దాన్ని అమ్మేసి ఫస్ట్ దాన్ని తీసేయమంటుండు నీ దగ్గర నుంచి, తర్వాత నన్ను ఫాలో అవ్వమంటుండు. ఎందుకు? పర్ఫెక్షన్ కోసం. ఆ పర్ఫెక్షన్ ఎందుకు? బేర్ మినిమం ఎంట్రీ టికెట్ ఫర్ హెవెన్ అనమాట. సో ఈ పర్ఫెక్షన్ని ఇస్తున్న దేవుడు మనల్ని ఏమంటుండంటే రారా బాబు నన్ను ఫాలో అవ్వు, నీ సొంతంగా నువ్వేం చేయలేవు. ఎందుకంటే నా వెనకాల తిరుగుతున్న నా శిష్యులకే ఒకడికి కోపం ఎక్కువ, ఒకడికేమో అసూయ, ఇంకోడేమో నీ పక్కన కూర్చుంటానంటాడు, ఇంకోడేమో నీ తర్వాత నేనే అంటాడు. వీళ్ళకే ఇన్ని ఉన్నాయి. ఒకడేమో నేను చివరి వరకు యోహాన్లో ఉంటుంది అనుకుంటండి, తండ్రి ద్వారా నేను వచ్చానండి అన్నప్పుడు అప్పుడు ఒకడు అంటాడు ఏమని, ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది నువ్వే దేవుడు కుమారుడు అని నాకు ఇప్పుడు అర్థమైంది అంటాడు. ఏంది? యేసు ప్రభు చచ్చిపోయే ఒక సీన్ ముందనమాట. అంటే అప్పటిదాకా నమ్మని ఒకరిని కూడా వెనకాల తిరుగుతుండు, శిష్యుడు అనిపించుకుంటుండు. నా వెనకాల ఉన్న వాళ్ళు ఇట్లున్నారా, నువ్వు కనీసం మనుషులు ఎదుటన్నా ఒకడు కోపం ఇచ్చి కత్తి వేసి చంపేసేంత కోపం ఉంది నీకు, అది కూడా లేదు. ఎందుకంటే మనుషుల దగ్గర నీ సాక్ష్యం ఉందంటున్నావు, నాకే చెప్పావు అడగమని. ఇంకా ఇన్ని లోపాలు ఉన్నోళ్ళు నువ్వు ఒక అడుగు మెరుగ్గానే ఉన్నావు, నేను ప్రేమిస్తున్నా, నన్ను ఫాలో అవ్వని దేవుడు చెప్తున్నా. ఎందుకంటే మనం పర్ఫెక్షన్లోకి ఎప్పుడు రాలేమండి. పౌలు అంటాడు కదా రోమా 7లోనే 8లోనే అనుకుంటా 7లో, నేను ఏదైతే చేయొద్దు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను, కానీ లాస్ట్కి వచ్చేపాటికి ఏమంటాడంటే దేవుడు ఆత్మ ఉంది కదా నాలో, నన్ను పర్ఫెక్షన్కి నడిపిస్తుంది, ఆయన కృప ద్వారా నేను పర్ఫెక్షన్లో చేరుతున్నానని. కాబట్టి దేవుడు ఈరోజు నన్ను మనందరినీ అడుగుతుండు, హెచ్చరిస్తుండు. ఏంటిదంటే మనుషుల కోసం చేస్తున్నావురా బాబు, నా దృష్టిలో నువ్వు అసలు ఏమీ లేదంటుండు. ఫస్ట్ మనుషుల కోసం కాకుండా
భోజనం చేసినా పానం చేసినా ఏం చేసినా దేవుని నా మహిమ కొరకు. 1 కొరింథీ 10:31 ఉన్న ప్రకారము మనం ఏం చేసినా కానీ మనుషులు ఏముందండి, మనుషుల జీవితం గురించి ఏమంటాడు, బుడగ లాంటి వాళ్ళు అంటారు, ఆవిరి లాంటి వాళ్ళు అంటారు. ఆవిరితో మనకేం పని, దేవుడితో మనం ఉంటాం కదా, దేవుడి దగ్గరనే మనం ఉండాలనుకుంటున్నాం కదా, దానికోసమే కదా మనం ప్రయాసపడుతున్నాం. మనుషులు ఈరోజు సంకనెత్తుకుంటారు, రేపు పొద్దున కాలుతో తంతారు. ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. 400 సంవత్సరాలున్న దాసత్వము ఒక్క రాత్రికి మారిపోయింది. మనుషులు వాళ్ళ స్థాయి, వాళ్ళ అధికారాలు ఒక్క సెకండ్లో, ఒక్క రాత్రిలో దేవుడు మారుస్తాడు. ఆయనకు అంత కష్టమైన స్టంట్ ఏమీ కాదు. కాబట్టి మనుషుల కోసం కాదు, దేవునామ మహిమ కొరకు ఆయనని హెచ్చించడానికి, మనం ఆయనతో కరెక్ట్గా ఉండడానికి. ఎప్పుడు మనం ఇవన్నీ ఏంటి, ప్రవచనం చేయకపోయినా, దెయ్యం వెళ్ళగొట్టకపోయినా, ఇంకోటి ఏదో ఉంటుంది, అద్భుతాలు చేసినా చేయకపోయినా ఆయన దగ్గరికి వెళ్తే, అరే ఈడే నా కొడుకు దారాన పక్కన కూర్చొని ఆయన వెళ్ళిస్తాయంటే చాలు కదా, దాని కొరకు ప్రయాసపడదాం. ఎందుకంటే ప్రకటన 22:12 ఏమంటుందంటే, నేను తొందరగా వస్తున్నా, మీ జీతాలు నా దగ్గరునే, మీ పనుల చొప్పు నేను ఇస్తా అంటున్నాను. కాబట్టి మనుషులను హెచ్చించడానికి కానీ, మనుషుల్ని గణపరచడానికి కానీ, వాళ్ళ దృష్టిలో మనం ఏదో పుడింగుల్లాగా ఉండడానికి కాదు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ నా కొడుకుని ఆయన మనల్ని గుర్తించి రారా నా పక్కన కూర్చొని అనడానికి, ఆ స్థాయి మనం పొందుకుందాం. ఆ స్థాయి మనం పొందుకోవడం కష్టం కాబట్టే దేవుడు మనల్ని ప్రేమించి ఏమంటుండంటే, రారా బాబు నన్ను వెంబడించమంటుండు. కాబట్టి మనము కీర్తన 91:1-2 మహోన్నతం చాటు నివసించేవాడే, సర్వశక్తి నీడ విశ్రమించేవాడు, ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. ఆయన చాటున, ఆయన నీడన విశ్రమిద్దాం. ఎందుకంటే మన సొంతంగా మనం వెళ్ళలేం కాబట్టి. ఎందుకంటే 10 ఆజ్ఞల వల్ల పాపం వచ్చింది. దాన్ని మనం ఎంత పాటించినా కానీ మనలో ప్రైడ్ పెరుగుతుంది. ప్రైడ్ ఎట్లా పెరిగిందంటే, మనోడు అన్నాడుగా ఇంకేమైనా తక్కువ ఉందా అంటే, ఇక చూసుకో ఏమైనా ఉందా అని. ఆ యొక్క హెచ్చు మనకు ఉండొద్దు. కాబట్టి ఆయన చాటున ఆయన నీడన బతుకుదాం. ఎందుకంటే మన సొంతంగా వెళ్ళలేము. మిత్రుడా నీ పెళ్లి వస్త్రం ఏదో అని అడిగిండు కదా, ఆ స్థాయి మనకు లేకుండా ఆయనని మనం కప్పుకొని, ఆయన చాటున, ఆయన నీడన పరలోక రాజ్యానికి, ఆయన కృప ద్వారా, ఆయన రక్తం ద్వారా ఒక పర్ఫెక్షన్ జీవితానికి అన్వయించుకొని, అది కూడా ఆయన కృపే, మన సొంత ప్రయత్నం కాదు, దాన్ని మనం అన్వయించుకొని ఆయన రాజ్యంలోకి ఎంట్రీ అవుదాం. ఆయన చేత గుర్తింపు పొందుదాం, మనుషుల చేత కాదు. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించుగాక.